55,06,300 విలువ గల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను 55 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మనుగురు మండలానికి చెందిన 55 మందికి 55,06,300 విలువ గల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వారు మాట్లాడుతూ పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ సబ్బండ వర్గాల ప్రజలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ఆర్థికంగా ఎంతో తోడ్పాటును అందిస్తోందని తెలిపారు. మహిళల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. మనుగురు మండలానికి కోట్ల నిధులు సమకూర్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని, పేద ప్రజల శ్రేయస్సు కొరకే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ, రైతు రుణమాఫీ, సన్నబియ్యం, సన్నధాన్యం పంటకు 500 రూపాయల బోనస్ ఇలా అనేక పథకాలకు అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలియజేశారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తానని తెలియజేశారు. అదేవిధంగా వేసవి సెలవులు తీవ్రంగా ఉన్నాయని, ప్రజలు జాగ్రత్తలు తీసుకొని తీవ్ర ఎండలకు బయట తిరగొద్దని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఈ యొక్క కార్యక్రమంలో మనుగురు ఎంఆర్ఓ ఎమానియాల్ గారు మరియు ఎంపీడీఓ శ్రీనివాసరావు, మనుగురు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ మరియు మనుగురు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్, టౌన్ అధ్యక్షులు శివ, సైదులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్, మనుగురు శివాలయం గుడి చైర్మన్ కూచిపూడి బాబు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సరిత 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 చల్లా భద్రమ్మ, రోజు పినపాక నియోజకవర్గం మనుగురు మండలంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించినటువంటి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మనుగురు మండలంలో 267 మందికి 2,67,30,000 రూపాయలని మనం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా అందించడం జరిగింది. ఈ యొక్క సహకారం అందించినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా అట్టడుగున ఉన్నటువంటి తెల్ల కార్డు కలిగినటువంటి పేదవాళ్ళు ఇంట్లో ఆడబిడ్డ పెళ్లి చేస్తే మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద ప్రజలకు, అన్ని వర్గాల్లో ఉన్న పేద ప్రజలకు ఆడబిడ్డ పెళ్లి మీరు చేయండి, మేము అండగా ఉంటామని చెప్పేసి ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని మరి అమలు చేస్తూ ఇవాళ మనుగూరు మండలంలో 267 మందికి 2,67,30,000 రూపాయలు అందించడం అనేది చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మరి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఏమాత్రం కూడా మరి ఇవాళ ఆర్థిక ఇబ్బంది, ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా మరి అట్టడుగున ఉన్నటువంటి పేద వర్గాల్లో కుటుంబాల్లో ఆడబిడ్డలకు పెళ్లి చేస్తే ఇవ్వాలనే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని నిరాటంకంగా ముందుకు నడిపిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ రోజున కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందుకున్నటువంటి ఆడబిడ్డలైనటువంటి అక్కలు, చెల్లెల తరపున, లబ్ధిదారుల తరపున, పినపాక నియోజకవర్గం తరపున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.